ఇస్లామాబాద్లో ఇరాన్ అమెరికాకు మధ్య అంటే వాళ్ళ డిప్లొమాట్స్ మధ్య ఒక చర్చా కార్యక్రమం పీస్ టాక్స్. సో దీని గురించి మాట్లాడాం. అమెరికా వాడు పాకిస్తాన్ని ఎంతలా సపోర్ట్ చేయాలో పూర్తి స్థాయిలో చేస్తున్నాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు నిన్న ఇచ్చిన ప్రకటన మీరు చూశారనుకోండి, ఇంకొక 2 రోజుల్లో సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ ఎక్కడ, మళ్ళీ పాకిస్తాన్లో. అంటే ఈ ప్రపంచానికి పాకిస్తాన్ చాలా ముఖ్యమైన దేశము అని చెప్పడానికి మీకు ట్రంప్ గారు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టైంలో మీరు చూడండి, పాకిస్తాన్ వాడి సైన్యము సౌదీ అరేబియా వెళ్ళింది, మాట్లాడుతున్నాం కదండి. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను, అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దీని ప్రకారము మీకు పాకిస్తాన్ని చుట్టుముడుతున్న భారత్ మిత్రవర్గాలు అని పెట్టాను, మిత్రపక్షాలు అని పెట్టాను. ఏమిటండి ఇది అంటే సైలెంట్గా ఉన్నారండి. ఏమిటండి ఇది అంటే ఇంటర్నేషనల్ మీడియా దీనికి సంబంధించి ఒక వార్త కూడా ఆ టైంలో ఏ రోజైతే వీళ్ళు చర్చా కార్యక్రమాలు పెట్టుకున్నారో ఆ రోజు ఈ సంఘటన జరుగుతుంది, కానీ ఎవ్వరూ ఎక్కడా మాట్లాడడం లేదు. అంటే వీళ్లకు పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాద దేశము ఎంత ముఖ్యమో చూడండి. సో ఇప్పుడు ఏం జరిగింది, మన ప్రాక్సీస్, భారత్ యొక్క ప్రాక్సీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఒక విడిదేశముగా ప్రకటించుకున్నారు, భారత్తో కలిసిపోతాము అన్నారు, మాకు భారత్ సపోర్ట్ పూర్తిగా ఉంది అని ఓపెన్గా వాళ్ళ నాయకులంతా ఢిల్లీ వచ్చి ఇక్కడ మీకు జైశంకర్ గారు అజిత్ దోవెల్ గారితో ఓపెన్గా వాళ్ళు డిస్కషన్ చేసుకొని, అందుకే అందులో చెప్పాను అజిత్ దోవెల్ నిశ్శబ్దము. సో మనకు అర్థమవుతుంది మన వార్ రూమ్లో మనం ఏం వర్కౌట్ చేస్తున్నామో క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఏమైందంటే జనరల్గా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటాం చూసారా, వీళ్ళు పాకిస్తాన్ కాన్వాయ్ పైప్ అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ వాహనాలు వచ్చినప్పుడు మీకు అక్కడ పేలుడు పదార్థాలు పెట్టి పెద్ద స్థాయిలో మీకు డ్యామేజ్ చేస్తారు. అలాగే జాబార్ ఎక్స్ప్రెస్ గురించి కూడా మాట్లాడాం. ఏకంగా 100 మంది పాకిస్తాన్ సైనికులు ఎలా చిక్కుకుపోయారు ఒక ట్రైన్లో. సో ఇదంతా మనం మాట్లాడుతూనే ఉంటాం, ట్రైన్ అనండి, ఒక ట్రక్ అనండి, లేదా ఈ కాన్వాయ్, ఇలాంటివి వింటూనే ఉంటాం. ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం అండి, అంటే మరి బలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఇలాంటి ఒక స్పీడ్ బోట్ ఎవరు ఇచ్చారు, అందులో మిషన్ గన్స్ అండి, మీకు అత్యాధునికమైన మిషన్ గన్స్, మీకు సైన్యము, వీటిని పెట్టుకొని డైరెక్ట్గా పాకిస్తాన్ నేవీ ఉంది చూసారా, వాళ్ళు గస్తీ కాస్తున్నారు. ఇప్పుడు గ్వాదార్ దగ్గర గస్తీ కాస్తున్నారు, సడన్గా ఈ స్పీడ్ బోట్ అక్కడికి వస్తుంది, మీకు విచక్షణారహితంగా పాకిస్తాన్ నేవీపై వీళ్ళు దాడులు జరుపుతున్నారు. సో మీకు పాకిస్తాన్ నేవీ ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడానికి వాళ్ళు అక్కడికక్కడ సముద్ర జలాలలో దూకేసి తప్పించుకోవడానికి 3 చనిపోయారు. తక్కిన వాళ్ళు ఏం చెయ్యాలో తెలియక సముద్ర జలాల్లో దూకేసి ఈదుకుంటూ పారిపోయారండి. ఏది, ఒక చిన్న సంస్థ వీళ్ళు దాడులు చేస్తే మీకు తమని తాము రక్షించుకోవడానికి కూడా పాకిస్తాన్ నేవీకి ఆస్కారం లేదు, అంటే వాళ్ళ దగ్గర ఆ శక్తి లేదు. అలాంటిది వాళ్ళు భారత్ ఒకవేళ ఐఎన్ఎస్ విక్రాంత్ దాని యొక్క డెస్ట్రాయర్స్తో వెళితే పాకిస్తాన్ వాడి పరిస్థితి ఏంటి, వాళ్లకు మన ప్రాక్సీసే చాలు అని ఇవాళ మనం ప్రూవ్ చేసాం. సో ఒక సంఘటన దీనికి సంబంధించి ఎవరూ మాట్లాడడం లేదు, కానీ ఈ సంఘటన యొక్క సిగ్నిఫికెన్స్ మీకు ఇది ఏంటి అని ఆలోచించారో అనుకోండి, చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు. ఇప్పుడు పాకిస్తాన్ వాడు సౌదీ అరేబియాలో రియాద్ ఎయిర్ బేస్లో తన సైన్యాన్ని, తన ఫైటర్ జెట్స్ను తీసుకువెళ్ళి ఆపాడు. అంటే అర్థం ఏమిటి, సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య ఉండే డిఫెన్స్ ప్యాక్ట్ అనేది యాక్టివేట్ అయ్యింది, అవునా? సో ఇప్పుడు యాక్టివేట్ అయినప్పుడు ఏంటి, రేపు డొనాల్డ్ ట్రంప్ ఉన్న మూడ్లో ఇతను ఖచ్చితంగా మీకు ఇరాన్పై దాడులు చేస్తాడు, వాడు రెడీ అవుతున్నారండి. ఇంకొక 2 రోజులు పీస్ టాక్స్ అంటే అర్థం ఇదే, బయింగ్ టైం అంటారు. మరి ఇప్పుడు జేడీ వ్యాన్స్ ప్రాణాలకు కూడా ముప్పు అని మాట్లాడాం. సో మళ్ళీ ఇతను వస్తాడా, 2 డేస్లో మళ్ళీ ఇంకొక చర్చా కార్యక్రమం అని ట్రంప్ చెప్తున్నాడు. దీనికి జేడీ వ్యాన్స్ వస్తాడా తెలియదు. అమెరికా డిప్లొమాట్స్ రావచ్చు, మళ్ళీ ఇదే టైపులో దాడులు జరగచ్చు. 2 రోజులు అయిన తరువాత మీకేమవుతుంది, ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అవుతాయి. ఫెయిల్డ్ కంట్రీ, ఫెయిల్డ్ పీస్ టాక్స్, అంతే కదండి.
ఇప్పుడు ట్రంప్ ఈరాన్ మీద ఒకవేళ దాడులు చేస్తే ఏమవుతుందండి? ఈరాన్ వాళ్ళు సౌదీ అరేబియా మీద అటాక్స్ చేస్తారు. మరి డిఫెన్స్ ప్యాక్ట్ యాక్టివేట్ అయ్యింది కదా. సో పాకిస్తాన్ వాడు ఈరాన్పై యుద్ధము ప్రకటించాలి. ఇది ఎలా ఉంటుందంటే మీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుందండి. మీ శత్రువు యొక్క మూమెంట్స్ను ఇక్కడ అజిత్ దోవెల్ గారు తన వార్ రూమ్లో కూర్చొని ఆపరేట్ చేయాలండి. ఇది ఇందులో ఉండే గొప్పతనం. ఇదే స్ట్రాటజీ. అంటే మనము మన శత్రువు ఎలా కదలాలని అనుకుంటున్నామో వాడు సరిగ్గా అదే పని చెయ్యాలి. మరి వెళ్ళాడు కదా, సౌదీ అరేబియా వెళ్ళాడు, మీకు అక్కడ తన సైన్యాన్ని ఉంచాడు. ఇక్కడే గమ్మత్తు చూడండి. యుఏఈ వాళ్ళు 3.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు తిరిగి ఇవ్వరా అని పాకిస్తాన్ని అడిగారు. పాకిస్తాన్ వాడు కూడా ఇస్తాంలే ఏంటి పెద్ద అన్నాడు. ఈ డబ్బు వీడికి ఎక్కడి నుంచి వస్తుందండి? ఇక్కడే జయశంకర్ గారి ఆట అని చెప్పి మాట్లాడుతున్నారు. చూడండి ఎన్ని రకాల స్ట్రాటజీస్ ఉంటాయంటే జియో పాలిటిక్స్లో హయ్యెస్ట్ లెవెల్లో వ్యూహాలను చూస్తున్నాం. 2026లో రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆగుతుంది అని మాట్లాడాం. కానీ ఇవాళ మొత్తం గ్లోబల్ సినారియోనే మారిపోతుంది. 2026లో మీకు మ్యాపులు మారిపోతాయని నేను అదే నాకు వచ్చిన సమాచారం అలాగే ఉంది. 2026లో పెద్ద మార్పులు జరుగుతాయండి. సో ఇప్పుడు జయశంకర్ గారు యుఏఈ వెళ్ళారు కదా, మరి పాకిస్తాన్ వాడు ఈ అప్పుని ఎలా తీరుస్తాడు? సౌదీ అరేబియా వద్ద డబ్బులు తీసుకుంటాడు. ఆల్రెడీ సైన్యం వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఈ 3.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ సౌదీ అరేబియా పాకిస్తాన్కి ఇస్తుంది. పాకిస్తాన్ ఈ డబ్బుని యుఏఈ వాళ్ళకి ఇచ్చి నీ అప్పు తీరిపోయింది అని చెప్తారు. మరి ఇది అయిన తరువాత ఏం జరుగుతుందండి? అమెరికా వాడు ఈరాన్ పైన, ఈరాన్ వాళ్ళు సౌదీ అరేబియా పైన, యుఏఈ మీద దాడులు జరగవండి. యాజ్ పర్ అవర్ ప్లాన్ యుఏఈని వీళ్ళు టచ్ చేయరు, సౌదీ అరేబియా మీద దాడులు చేస్తారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెయ్యాలి? మన శత్రు దేశము పాకిస్తాన్, వాడికి ఉన్న ఆప్షన్స్ ఏమిటి? మన రిమోట్ కంట్రోల్లో వాడు చిక్కుకున్నాడు అనేది క్లియర్గా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ బలూచిస్తాన్ అంటున్నాం కదా, ఎక్కడ జరిగిందండి ఈ సంఘటన? గ్వాదార్ పోర్టు వద్ద, గ్వాదార్ సముద్ర జలాల వద్ద ఈ సంఘటన జరిగింది. భీకరమైన కాల్పులు, వాళ్ళ ఓడని అలాగే విడిచిపెట్టి వాళ్ళు పారిపోయారు. పాకిస్తాన్ నేవల్ ఫోర్స్ పారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఈరాన్పై దాడులు చెయ్యాలండి. యుద్ధము కదా, సౌదీ అరేబియా మీద దాడులు అంటే పాకిస్తాన్పై, పాకిస్తాన్ ఈరాన్ మీద యుద్ధము ప్రకటించాలి అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? బలూచిస్తాన్ వద్దే. బలూచిస్తానే ఈరాన్ పాకిస్తాన్ సరిహద్దు. సో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యము బలూచిస్తాన్ దాకా వస్తే బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు విడిచిపెట్టారు. నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు ఈరాన్పై దాడులు చేయాలి కదా. సో ఒకవేళ అలా జరిగితే రష్యా వాళ్ళు తమ ఆయుధాలు పంపిస్తారండి, ఆల్రెడీ పంపిస్తున్నారు. ఇక హైపోథెటికలీ స్పీకింగ్ పాకిస్తాన్ మన శత్రువు, ఇదే అవకాశం మనకు. ఒకవైపేమో బలూచి లిబరేషన్ ఆర్మీ, వీళ్ళు పాకిస్తాన్ సైన్యంపై మీకు ఇలాగ గరిలా వార్ఫేర్ మొదలు పెడతారు. ఇక ఈరాన్ వాళ్ళు పాకిస్తాన్తో మీకు కొత్త ఫ్రంట్ ఓపెన్ చేసి యుద్ధము స్టార్ట్ చేస్తారు. మనము ఒక 100 బ్రహ్మోస్ మిజైల్స్ ఈరాన్కి ఇవ్వగలిగేమో అనుకోండి. మన శత్రువు కదండి పాకిస్తాన్. సో వాడిని టోటల్గా డెస్ట్రాయ్ చెయ్యాలి. ఈరాన్ మన మిత్రదేశము, మన సరిహద్దుల్లోనే యుద్ధము జరుగుతుంది. మనము ఈరాన్కి త్రూ బలూచిస్తాన్ ఇవ్వగలిగేమో అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి అంటే పాకిస్తాన్ వాడు చేసిన చిన్న పొరపాటు, ఈ డబల్ స్టాండర్డ్స్, ఈరాన్ని మేనేజ్ చేయగలను, సౌదీ అరేబియాను మేనేజ్ చేయగలను, అమెరికా వాడి యొక్క పెంపుడు కుక్కని నేను, ట్రంప్ ఎలా ఆలోచిస్తాడో నేను కూడా అలాగే ఆలోచిస్తాను అంటే ట్రంప్ చేస్తున్న పొరపాట్లు ఎన్ని, అదే లెక్కన పాకిస్తాన్ కూడా ఇన్ని తప్పులు, ఇన్ని పొరపాట్లు. తనేదో ఒక మాస్టర్ మైండ్, గొప్ప స్ట్రాటజీ, మీకు ప్రపంచంలో శాంతియుతమైన పరిష్కారాలంతా నేనే వెతుకుతున్నాను అన్నట్టు ఒక పిక్చర్ ఇస్తున్నాడు కదా. కాబట్టి మీరు కూడా అంచనా వేయండి, ఒకసారి అనాలిసిస్ చేయండి. మీకు కూడా పాకిస్తాన్ వాడు ఎలా ఇరుక్కుంటాడు, ఎలాగ మన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ వీడియో మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.